హలో అండి. ఈరోజు నేను 2 రకాల చద్దన్నం చేస్తున్నాను. మీకు కుండ ఉంటే కుండలో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా స్టీల్ బౌల్‌లో అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం స్టీల్ బౌల్‌లోనే చేస్తాను ఎప్పుడు. దానికోసం ఒక కప్పు రైస్, కొంచెం అన్నం మెత్తగా ఉండేటట్టు తీసుకోండి. ఒక కప్పు వాటర్, అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండాలి వాటరు. ఒక కప్పు పాలు, ఈ పాలు వేడివేడిగా ఉండాలి. ఇవి 3 ఒక గిన్నెలో వేసి కలిపినప్పుడు ఈ మొత్తం మనకి గోరువెచ్చగా ఉండాలి. మనం పెరుగు ఎట్లయితే తోడు పెట్టుకుంటామో అట్లా ఉండాలి. ఇప్పుడు ఇది మనం ఒకసారి వేలుతో టచ్ చేసి చూడండి. చూస్తే గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఒక టీ స్పూను పెరుగు వేసుకోండి. పెరుగు వేసి కలపాలి. నేను టేబుల్ స్పూన్ వేసినాను, కానీ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం పుల్లగా వచ్చేస్తుంది ఎక్కువ పెరుగు వేస్తే. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేస్తాను. ఒక 4 పచ్చిమిర్చి వేసినాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మార్నింగ్ వరకు వదిలేయాలి. మొత్తం రైసు, వాటరు, పాలు కలిపినప్పుడు గోరువెచ్చగా ఉంటేనే తోడు వేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, రైస్ అంతా బాగా తోడుకుంది పెరుగు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ డేకి ఇట్లా రావాలి మనకి. మనం రైస్, వాటర్, మిల్క్ సేమ్ తీసుకున్నప్పుడు ఇట్లా పల్చగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాటర్ కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. మనం కావాల్సినంత సాల్ట్ వేసుకొని తినడమే ఇంకా. ఒక రకం చద్దన్నం రెడీ అండి. ఇప్పుడు సెకండ్ టైం చూపించేది నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తాను. సేమ్ దానికోసం కూడా ఒక కప్పు రైస్ తీసుకోవాలి. మళ్ళీ ఇందులో ఒక కప్పు వాటర్, వేడి నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేడి అవసరం లేదు. పాలు మాత్రం వేడివేడిగా తీసుకోండి. మళ్ళీ సేమ్ ఇవి 3 కలిపినప్పుడు గోరువెచ్చగా ఉండాలి. ఒక టీ స్పూన్ పెరుగు వేసి మంచిగా కలపాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసినాను, అందులో సీడ్స్ తీసేసేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇది కూడా సన్నగా కట్ చేసి వేసినాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి, ఇది కూడా బాగా తోడుకుంది. మనం పెరుగు ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి తినేటప్పటికి పుల్లగా అవుతుంది. అందుకే ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది సమ్మర్ చాలా మంచిదండి తింటే. చూడండి, ఇదంతా ఇట్లా ఒకసారి కలిపేసుకొని మనకి ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ వేసేసుకొని తినడమే. ఇట్లా అయితే ఇంకా కట్ చేసుకొని తినడం, పచ్చిమిర్చి, ఆనియన్ అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. జస్ట్ దీన్ని కప్లో వేసేసుకొని స్పూన్ వేసేసుకొని మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా తినేసేయచ్చు. సో అందుకే నేను ఇట్లా రెగ్యులర్గా మొత్తం అన్ని సన్నగా కట్ చేసి వేసి చేసేస్తాను. మన సెకండ్ టైప్ చద్దన్నం కూడా రెడీ అండి. థ్యాంక్ యూ. బాయ్.